హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు శ్రీజో కిచెన్. ఈరోజు వీడియోలో కొబ్బరి పాలన్నం. కొబ్బరి పాలతోని ఇట్లా బగారన్నం ఎప్పుడైనా ట్రై చేసినారా? చేయకపోతే తప్పకుండా చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుందనమాట. నాన్ వెజ్ ఐటమ్స్ కోడి కూర, మటన్ అట్లా దేనితోనైనా చాలా బాగుంటుంది. వెజ్‌లో అయితే ఆలు కుర్మా, పన్నీర్‌తో కూడా బాగుంటుందనమాట. సో, దీన్ని తయారు చేసుకోవడానికైతే ముందుగా మనం బాస్మతి రైస్ తీసుకోవాలి. నార్మల్ రైస్‌తోని కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడిగేసి నానబెట్టేసుకోవాలి మనము. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి, ఇప్పుడు కొబ్బరి పాలు రెడీ చేసుకోవాలి. ఇక్కడ పచ్చి కొబ్బరి నేను పైన బ్రౌన్ పార్ట్ తీసేసి అట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ కొబ్బరి ముక్కల్ని మనం గ్రైండ్ చేసేసుకోవాలి. ఫస్ట్ కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని, దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని, ఇట్లా మెత్తగా పేస్ట్‌లాగా చేసేసుకొని, దాన్ని స్ట్రెయిన్ చేసేసుకున్నామంటే మనకి కొబ్బరి పాలు వచ్చేస్తాయన్నమాట. చూస్తున్నారు గదా! ఇప్పుడు కొబ్బరిలో నుంచి వాటర్ తీసేసిన తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి దీన్ని. దీంట్లో ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసినామంటే ఇంకా కొబ్బరి పాలొస్తాయన్నమాట. సో, ఇట్లా రిపీట్ చేసుకుంటూ మనం కొబ్బరి పాలను తీసేసుకోవాలి. సో, ఇక్కడైతే కొబ్బరి పాలు రెడీ అయిపోయినాయి. తర్వాత ఇప్పుడు మిగిలిన ఈ కొబ్బరి తురుమంతా వేస్ట్ చేయకుండా మనం కూరలలోకి వాడుకోవచ్చు. ఇది పచ్చిగా ఉంది గదా! దీన్ని కొంచెం స్టవ్ పైన పెట్టేసి అట్లా బాగా వేయించుకున్నామంటే అది పొడి పొడిగా వచ్చేస్తుంది. కొంచెం టైం పడతదనమాట. అది పచ్చి కొబ్బరి కాబట్టి చూసినారు గదా! అట్లా మంచిగా డెసికేటెడ్ కోకోనట్ అయితే మనకట్లా రెడీ అయిపోతుంది. దీన్ని ఒక డబ్బాలో వేసేసుకొని మనం ఫ్రిడ్జ్‌లో పెట్టి స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటదనమాట. సో, దీంతో స్వీట్స్ కూడా చేసుకోవచ్చు. కూరలలో వేసుకోవచ్చు. డెసికేటెడ్ కోకోనట్ అయితే ఇట్లా రెడీ చేసేసుకోవచ్చు. మనం కొబ్బరి పాల అన్నం చేసుకున్నప్పుడు ఆ కొబ్బరిని పడేయకుండా ఇట్లా వేస్ట్ కాకుండా కొబ్బరిని స్టోర్ చేసి పెట్టుకోవచ్చనమాట. సో, నెక్స్ట్ అయితే మనం కొబ్బరి పాల అన్నం చేసుకోవడానికి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ కొంచెం పోసుకోవాలి. ఆయిల్ ఎక్కువ పట్టదనమాట. ఆయిల్ అట్లా కొంచెం వేడయిన తర్వాత స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. బగారన్నంలో ఏమేమి వేసుకుంటామో అవన్నీ ఏసుకోవాలి. ఇక్కడ వెజ్జెస్ గూడా మీ ఇష్టమనమాట. ఏవన్నా వేసుకోవచ్చు. నేనైతే క్యారెట్, బీన్స్ అండ్ ఆలు వేస్తున్నాను. సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఆనియన్ ఒకటి అట్లా వేసేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి గూడా వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ గూడా కొంచెం మంచిగా ఫ్రెష్‌ది దంచి వేసుకోవాలి అప్పటికప్పుడు. అట్లా ఏస్తేనే మంచిగుంటదనమాట ఫ్లేవర్ అనేది. సో, అవన్నీ కొంచెం వేగిన తర్వాత ఈ వెజిటబుల్స్ గూడా అన్నీ వేసేసి అట్లా మంచిగా కలుపుకోవాలి. ఇవి కొంచెం ఆయిల్‌లో అట్లా మగ్గించుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా గూడా ఏసేస్తున్నాను నేను. అవి గూడా వేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొబ్బరి పాలు పోసుకోవాలనమాట. ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నా కాబట్టి ఇక్కడ 2 గ్లాసుల వరకు కొబ్బరి పాలను యాడ్ చేస్తున్నా నేను. అదే మామూలుగా బగారన్నం అయితే 1 ½ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇక్కడ కొబ్బరి పాలన్నం కాబట్టి మనం 2 గ్లాసుల వరకే కొబ్బరి పాలు పోయాలనమాట. అప్పుడే టేస్ట్ అనేది చాలా బావుంటది. సో, ఇప్పుడు టేస్ట్‌కి తగినంత ఉప్పు వేసేసుకున్న తర్వాత ఒక్కసారి అట్లా కలిపేసి మనం దానిపైన మూత పెట్టకుండానే మరిగించాలనమాట. మూత పెట్టేసి అది పొంగిపోతది. సో, అందుకని పొంగకుండా చూసుకోవాలి. ఇప్పుడు అది మసిలింది గదా! ఆ తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఏసేసుకొని ఒక్కసారి అట్లా కలిపేసుకోవాలి. మరీ ఎక్కువగా కలుపుతుండొద్దు. జస్ట్ సైడ్ నుంచి అట్లా కలపాలనమాట. అడుగంటకుండా జూసుకోవాలి మనము. ఎందుకంటే కొబ్బరి పాలు చిక్కదనం అనేది ఉంటుంది గాబట్టి తొందరగా అడుగంటుతుంది. అది మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువుంటది. అట్లా చూసుకుంటూ పాలనేది ఇనికిపోయే వరకు మనం జస్ట్ అట్లా సైడ్ నుంచి మధ్యలోకి కలుపుతూ ఉండాలి. అన్నంని కిందికి మీదికి ఎయొద్దు. జస్ట్ నేనెట్లా కలుపుతున్నా అట్లనే కలిపేశాననమాట. ఇప్పుడు 90% అది ఉడికిపోయింది గదా! తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాలు సిమ్‌లోనే పెట్టేసేయాలనమాట. దమ్‌కి అది మంచిగా ఉడికిపోతది. సో, చూసినారు గదా! అన్నం అయిన తర్వాత మనం వెంటనే మూత తీయకుండా ఒక 5 నిమిషాలు ఆగి తీస్తే మనకది మంచిగా విడివిడిగా వచ్చేస్తది. సో, చూస్తున్నారు గదా! కొబ్బరి పాలతో ఈ రైస్ మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ కాంబినేషన్‌లో ఇంకా బావుంటుందనమాట. ఈ రెసిపీ నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైమ్ నా ఛానెల్‌ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థాంక్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.